శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానిక అధికరణంలో భాగం 6గా చెప్పుకుంటున్నాం. 5వ భాగాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. నేతి నేతి అంటే ఇది కాదని అర్థం కదా. ఇది ఇట్లు కాదని ఇక్కడ సాంఖ్య స్మృతిలో ఒక ప్రసిద్ధంగా మహద్వ్యక్తాలు ఉన్నాయని చెప్పడానికి ఉద్దిష్టమైనది అయితే కాదు. ఇక్కడ 3 గుణాలు గల అంటే త్రిగుణాలు అని ఏ విధంగా ప్రధానం ఒక స్వతంత్రమైన కారణంగా సాంఖ్య స్మృతుల్లో ప్రసిద్ధంగా ఉన్నాయో అటువంటి ప్రతిపజ్ఞ అంటే ఏం చెప్పుకున్నాం కదా, గుర్తించబడుతుందని. ఇక్కడ అటువంటిది ఇక్కడ ఏమీ లేదు. కేవలం అవ్యక్తం అనే శబ్దం మాత్రమే గుర్తించబడుతుంది. ఏది వ్యక్తం కాదో అది అవ్యక్తం అని, అంటే మనకు కనిపించదో అది అవ్యక్తం అని ఒక విగ్రహవాక్యం గల ఆ శబ్దం అనేది ఒక అయౌగిక శబ్దమే కానీ సూక్ష్మము చూడశక్యము కానిది అయినా మరొక వస్తువు విషయంలో కూడా ప్రయోగించబడవచ్చునని. సూక్ష్మం అంటే చెప్పాను కదా, అంతా వ్యాపించి ఉండి కనిపించకుండా మనకు సూక్ష్మంగా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది అయినా సరే అని దాని గురించి ప్రయోగించబడింది. కాబట్టి ఈ శబ్దం దేని యందు కూడా ఒక రూఢంగా కాదని ఒక ప్రధానవాదులు సాంఖ్యులు ఏ రూఢిగా ఉన్నదో అది వాళ్ళకే ఒక పారిభాషికంగా ఒక వేదార్థాన్ని చెప్పటంగా ఆధారంగా కాజాలదని చెప్పారన్నమాట నిన్నటి భాగంలో. ఇప్పుడు 6వ భాగం చెప్పుకుంటున్నాం. ఈ వివరణ. శబ్దాలను శాస్త్రకారులు 3 విధాలుగా విభజించారు. రూఢం, అయౌగికం, యోగారూఢం అని. కొన్ని శబ్దాలకు ఆ అర్థం ఎలా వచ్చిందో చెప్పటం కష్టం. తరుహ అంటే చెట్టు, వనము ఇత్యాది పదాలు రూఢ పదాలు. ఏదో శ్రమపడి వీటికి కూడా ఉత్పత్తి చెప్పితే చెప్పవచ్చునేమో కానీ అది ప్రసిద్ధంగా ఉండదు. ఇలాంటి పదాలు రూఢి చేత, స్థిరమైన అలవాటు చేత ఈ అర్థాలు బోధిస్తాయి. కొన్ని శబ్దాలకు ఆ అర్థం ఏ విధంగా వచ్చిందో చెప్పవచ్చు. దాశరథిహ అంటే దశరథుని కుమారుడు, వాసుదేవ వసుదేవుని కుమారుడు ఇత్యాది పదాలు ఔగికాలు. వీటిలోకి అవయవాలకి అర్థం ఉంటుంది. పంకజం అంటే పద్మం, అంటే సరోజం అంటే పద్మం మొదలైనవి యోగరూఢ పదాలు. పంకం